చంచలమ్మ తన చైర్లో కూర్చొని అలా తన కొడుకు గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో సింధూర అక్కడికి వెళ్తుంది. వాళ్ళ అత్తయ్య బాధపడుతూ ఉండడం చూసి, అత్తమ్మ, ఏంటి అత్తమ్మ ఇది? మీరే ఇలా బాధపడుతూ కూర్చొని ఉంటే మేమేం చెయ్యాలి అత్తయ్య? మీరే మాకు ధైర్యం చెప్పాలి కదా అత్తమ్మ అని చెప్పి సింధూర అయితే అంటుంది. అది విన్న చంచలమ్మ అయితే, అది కాదమ్మా, ఎలా ఉండేవాడు నా కొడుకు, ఎలా అయిపోయాడు, ఇప్పుడు నా కొడుకు లేకుండా పోయాడు, ఇదంతా తలరాతమ్మా, నీకు ఇలా జరగాలని దేవుడు ఎప్పుడో రాసి పెట్టాడమ్మా, నీకు నాకు ఆ దేవుడు శిక్ష వేశాడు అని చెప్పి చంచలమ్మ అయితే సింధూరతో అంటుంది. ఆ మాటలకు సింధూర, మరెందుకు అత్తయ్య, జరిగిందేదో జరిగింది, ఇకనైనా సరే మనం ప్రశాంతంగా ఉందాం, ఇక ఆ ఆలోచనల నుండి బయటపడండి అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు చంచలమ్మ, ఏం చేస్తామమ్మా, ఇదంతా మనం విధిరాత అనుకొని మౌనంగా ఉండడం తప్ప ఇంకేమీ చేయలేమని చెప్పి అంటుంది. సరే అత్తయ్య, జరిగింది ఏదో జరిగింది, ఇవన్నీ మర్చిపోయి మీరు ప్రశాంతంగా ఉండండి అత్తయ్య అని చెప్పి సింధూర చంచలమ్మకు ధైర్యాన్ని ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.